హలో వ్యూయర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. మీకు మీ కుటుంబ సభ్యులకి మొదటిగా భోగి శుభాకాంక్షలు. భోగి అనగానే నవ్వులు, ఆటలు, పాటలు, కేరింతలు, భోగి మంటలు. అందరూ సెలబ్రేషన్స్లో హ్యాపీగా ఉన్నారా? ఈరోజు మనం మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం భోగి తాలూకా గొప్పతనాన్ని కొంచెం గుర్తు చేసుకుందాం. మన ఇండియన్ ఫెస్టివల్స్ తాలూకా గొప్పతనం ఏంటంటే అండి, మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో మనం డైరెక్ట్గా నేచర్తోని అండ్ ఫిజియోలాజికల్గా అంటే మన బాడీతో మనం అండ్ ఆల్సో కాస్మిక్గా అంటే స్పిరిచువల్గా కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ భోగిని తీసుకుంటే, భోగి రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి నలుగు పెట్టుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంట దగ్గరికి వెళ్తాం. భోగి మంటలో పాత వస్తువులన్నింటినీ విడిచిపెడతాం. సో దీన్ని డైరెక్ట్గా డిటాచ్మెంట్ అండ్ రినీవల్ థీమ్కి కనెక్ట్ చేసింది ఇండియన్ ఫిలాసఫీ. థీమ్ మనకి ఏం గుర్తు చేస్తుందంటే, మనకి జరిగిన నెగిటివిటీని, మన లోపలున్న నెగిటివ్ ఎలిమెంట్స్ని అంటే కోపాన్ని, అహంకారాన్ని ఇక్కడితో విడిచిపెట్టి మన కొత్త లైఫ్కి వెల్కమ్ చేయాలి ఎప్పటికప్పుడు అని ఈ ఫెస్టివల్ మనకి గుర్తు చేస్తుంది. అలానే ఫిజియోలాజికల్గా మన బాడీకి కూడా ఈ వింటర్లో మనకి ప్రాపర్ సన్ అనేది దొరకదు. సో మనకి బ్యాక్టీరియా మన బాడీలోకి చేరే అవకాశాలు ఎక్కువ. అందుకే కదండి వింటర్లో ట్రొంప జ్వరాలు చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇలా నలుగు పెట్టుకొని భోగి మంట దగ్గరికి వెళ్తామో, పంచభూతాలు గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ కలిసి మనకి ఫిజియోలాజికల్గా మన బాడీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ భోగి రోజు మనం అందరం కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని పొందుదాం. థ్యాంక్ యూ.